నమస్కారం. మనందరికీ రోజుకు 24 గంటలే ఉంటాయి. కానీ ఈ యుగంలో కొందరు అదే 24 గంటల్లో రెట్టింపు పనులు పూర్తి చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? ఏఐని తెలివి ఉపయోగించి తమ సమయాన్ని, పనితీరును మరో లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఈ వీడియోలో మీకు ఏఐతో ఎక్కువ ఫలితాలు ఎలా సాధించాలో, మీ రోజును ఎలా మరింత ఉపయోగకరంగా మార్చుకోవాలో తెలుసుకుంటారు. మరి ఆలస్యం ఎందుకు? ఈ వీడియో చూద్దాం. మనందరికీ రోజుకు 24 గంటలే ఉంటాయి. కానీ ఏఐ యుగంలో ఆ 24 గంటల విలువ అందరికీ ఒకేలా ఉండదు. కొందరు అదే సమయంలో రెండింతలు, మూడింతలు ఫలితాలు సాధిస్తున్నారు. కారణం వారు ఎక్కువగా కష్టపడటం కాదు, వారు సమయాన్ని పెంచే వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. ఈ వీడియోలో ఏఐ ఎలా ఒక కొత్త రకమైన టైం ప్రివిలేజ్ను సృష్టిస్తోందో మరియు మీరు కూడా ఆ ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకుందాం. మీరు కష్టపడుతున్నా ఇంకొకరు వేగంగా ముందుకెడుతున్నారు అనిపించిందా? కారణం తెలివి కాదు, సమయం కూడా కాదు. ఇద్దరికీ 24 గంటలే ఉన్నా ఫలితాలు ఎందుకు అంత భిన్నంగా వస్తున్నాయో చూద్దాం. ప్రొడక్టివిటీ సలహాలు అందరికీ ఒకే ప్రారంభ స్థితి ఉందని భావిస్తాయి. కానీ వాస్తవం వేరు. కొందరికి సహాయక బృందం ఉంటుంది, మరికొందరు ప్రతి పని స్వయంగా చేస్తారు. ఒకే గంట పని చేసినా అందరికీ ఒకే ఫలితం రావడం అసాధ్యం. హసల్ కల్చర్ ఎక్కువ గంటలు పనిచేయమని చెప్తుంది, కానీ గంటల సంఖ్యే విజయాన్ని నిర్ణయించదు. సరైన లెవరేజ్ ఉన్నవారు తక్కువ సమయంతో ఎక్కువ సాధిస్తారు. అందుకే ఇద్దరు సమానంగా శ్రమించిన ఫలితాలు పూర్తిగా భిన్నంగా కనిపిస్తాయి. ఏఐ వచ్చిన తర్వాత సమయానికి కొత్త అర్థం వచ్చింది. ముందు గంట పట్టే పని కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. పాత వేగంతో పనిచేసే వారితో పోలిస్తే ఏఐ ఉపయోగించే వ్యక్తి చాలా ముందుకు వెళ్తాడు. పాత నియమాలతో పోటీ చేస్తే నిరాశ తప్పదు. ప్రపంచం మారిపోయింది, పనులు చేసే విధానం మారింది. కొత్త పరిస్థితిని గుర్తించకుండా ఉంటే మీ కష్టం ఉన్నా ఫలితాలు ఆశించినంత వేగంగా రావు. ఒక గంట పట్టే పని 10 నిమిషాల్లో పూర్తయితే ఎలా ఉంటుంది? ఇదే ఏఐ వల్ల జరుగుతున్న పెద్ద మార్పు. సమయం పెరగదు, కానీ అదే సమయంలో మీరు చేసే పని పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. రిపోర్ట్ తయారు చేయడం, సమాచారం సేకరించడం, డ్రాఫ్ట్ రాయడం వంటి పనులు ఏఐ వేగంగా చేస్తుంది. మీరు మొత్తం పని చేయడం కాదు, మీరు పర్యవేక్షిస్తారు. అందువల్ల ఒక గంట ప్రయత్నం కొన్ని నిమిషాల నిర్వహణగా మారుతుంది. సేవ్ అయిన సమయం అక్కడితో ఆగదు. ఆ సమయాన్ని మరింత ఆటోమేషన్ నిర్మించడానికి ఉపయోగిస్తారు. కొత్త వ్యవస్థలు మరింత సమయం ఆదా చేస్తాయి. ఇలా చిన్న లాభాలు కలుస్తూ పెద్ద ప్రయోజనంగా మారతాయి. ప్రతి ఏఐ సాధనం ఒకే ప్రయోజనం ఇవ్వదు. కొన్నివి రచన వేగవంతం చేస్తాయి, మరికొన్నివి పరిశోధన సులభం చేస్తాయి, ఇంకొన్నివి వర్క్ఫ్లో నిర్వహిస్తాయి. సరైన సాధనం సరైన పనిలో ఉపయోగిస్తే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏఐ ఉపయోగించే వ్యక్తి రోజుకు కొద్దిగా సమయం ఆదా చేసిన నెలల తర్వాత భారీ తేడా కనిపిస్తుంది. ఉపయోగించని వ్యక్తి అదే పనులకు ఎక్కువ సమయం ఖర్చు చేస్తూనే ఉంటాడు. అందరికీ ఒకే సమయం ఉన్నా అందరూ ఒకే స్థాయి సమయ సంపద కలిగి ఉండరు. మీరు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకుంటే ముందుకు వెళ్లే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి స్థాయి వ్యక్తులు పాత పద్ధతుల్లోనే పనిచేస్తారు. ప్రతి పని చేతితో చేస్తారు, ఎక్కువ గంటలు కేటాయిస్తారు, అయినా పనిభారం తగ్గదు. సమయం ఎప్పుడూ సరిపోవటం లేదనే భావన వెంటాడుతుంది. రెండవ స్థాయి వ్యక్తులు కొన్ని పనులకు ఏఐ ఉపయోగిస్తారు, కానీ మొత్తం వర్క్ఫ్లో మారదు. ఫలితంగా కొంత సమయం ఆదా అవుతుంది, అయితే పూర్తి ప్రయోజనం అందదు. వ్యవస్థ స్థాయిలో మార్పు ఇంకా జరగలేదు. మూడవ స్థాయిలో ఏఐ మొత్తం వర్క్ఫ్లో భాగమవుతుంది. సాధారణ పనులు స్వయంచాలకంగా జరుగుతాయి. కాగ్నిటివ్ శక్తి వ్యూహాలపై ఖర్చవుతుంది. వ్యక్తి ఆలోచనలపై దృష్టి పెడతాడు, చిన్న పనులపై కాదు. మీ గంట విలువను కష్టం నిర్ణయించదు, మీరు నిర్మించిన వ్యవస్థలు నిర్ణయిస్తాయి. అదే ప్రయత్నంతో ఎక్కువ ఫలితం వస్తే మీ సమయానికి మార్కెట్లో ఎక్కువ విలువ ఉంటుంది. రోజు మీకు కనిపించకుండా సమయం నష్టమవుతోంది. డబ్బు లీక్ అయినట్లు సమయం కూడా నిశ్శబ్దంగా వృధా అవుతుంది. చాలామంది ఈ ఖర్చును గుర్తించకుండానే కొనసాగిస్తారు.
ఏఐ చేయగల పనిని మీరు చేతితో చేస్తే అది దాచిన ప్రొడక్టివిటీ పన్ను లాంటిది. చిన్న పని అనిపించినా రోజూ పునరావృతమైతే గంటలు పోతాయి. ఆ గంటలు మరింత విలువైన పనులకు ఉపయోగపడేవి. ఒక సాధనం నుంచి ఇంకొక దానికి మారడం కూడా ఖరీదైన విషయం. ప్రతి మార్పు తర్వాత మళ్ళీ దృష్టి కేంద్రీకరించాలి. బయటకు పని జరుగుతున్నట్టు కనిపించినా వాస్తవంగా చాలా సమయం నష్టమవుతుంది. కొత్త వ్యవస్థ నేర్చుకోవటానికి సమయం పడుతుంది. చాలామంది దాన్ని నష్టంగా చూస్తారు, కానీ అది పెట్టుబడి. ఒక్కసారి నేర్చుకున్న తర్వాత సంవత్సరాల పాటు వేగం పెరుగుతుంది. రోజుకు 10 నిమిషాల నష్టం చిన్నదిగా అనిపిస్తుంది, కానీ నెలలు గడిచే కొద్దీ పెద్ద సంఖ్యగా మారుతుంది. చిన్న సమయ లీకులు కూడి భారీ అవకాశ నష్టంగా మారతాయి. మీ దగ్గర ఎంత సమయం ఉందో కాదు, ఎంత సమర్థంగా ఉపయోగిస్తున్నారో ముఖ్యం. అందుకే మీ నిజమైన సమయ సంపదను కొలవడం అవసరం. ఒక పని పూర్తి చేయటానికి మీరు ఎంత సమయం పెట్టారు, ఏఐ సహాయంతో ఎంత ఫలితం వచ్చింది, ఈ పోలిక మీ ఏఐ లెవరేజ్ నిష్పత్తిని చూపిస్తుంది. అదే మీ అసలు సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. ఏఐ వల్ల మానసిక ఒత్తిడి ఎంత తగ్గిందో గమనించండి. ఆలోచించటానికి, ప్రణాళిక వేయటానికి, కొత్త అవకాశాలు చూడడానికి ఎంత స్థలం దొరికిందో నమోదు చేయండి. మీ వర్క్ ఫ్లోలో సమయాన్ని పెంచే అంశాలు ఏవి, సమయాన్ని తినేసే అంశాలు ఏవి, వాటిని జాబితా చేయండి. ఈ విశ్లేషణ చాలా స్పష్టమైన నిర్ణయాలకు దారితీస్తుంది. గత సంవత్సరం మీతోనే పోల్చుకోవడం సరిపోదు. పరిశ్రమలో ఉత్తమ పద్ధతులతో బెంచ్మార్క్ చేయండి. అప్పుడు మీ ప్రస్తుత స్థాయి నిజంగా ఎక్కడుందో అర్థమవుతుంది. సమయ ప్రయోజనం యాదృచ్ఛికంగా రాదు, అది నిర్మించుకోవాలి. సరైన పద్ధతిలో వ్యవస్థలు ఏర్పాటు చేస్తే ప్రతి నెల మీకు అదనపు సామర్థ్యం చేరుతుంది. మొదట మీ రోజును పరిశీలించండి. ఎక్కువ సమయం తీసుకునే పనులను గుర్తించండి. అక్కడే ఏఐ ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. చిన్న మార్పులతో కూడా పెద్ద లాభాలు ప్రారంభమవుతాయి. పాత ప్రక్రియలో ఏఐ చేర్చడం మాత్రమే సరిపోదు. ఏఐ ఫస్ట్ వర్క్ ఫ్లో రూపొందించండి. ప్రారంభం నుంచే ఏఐ భాగస్వామిగా ఉండే విధంగా వ్యవస్థను నిర్మించండి. ఒక్కసారి లాభం ఇచ్చే పరిష్కారాల కంటే నిరంతరం సమయం ఆదా చేసే వ్యవస్థలు మెరుగైనవి. ప్రతిరోజు కొద్దిగా ఆదా అయినా సంవత్సరాల తర్వాత ప్రభావం చాలా పెద్దది. ఆటోమేషన్ మాత్రమే లక్ష్యం కాదు, కాగ్నిటివ్ భారం తగ్గించడం కూడా ముఖ్యం. నిర్ణయాలు, విశ్లేషణ, వ్యూహాలకు మీ మెదడు ఎక్కువ సమయం కేటాయించగలగాలి. సమయం గురించి మన ఆలోచన పూర్తిగా మారుతోంది. గంటల లెక్కలు మాత్రమే కాదు, ఆ గంటల్లో ఎంత విలువ సృష్టించామనేదే ప్రధాన అంశంగా మారుతోంది. ఒక గంటలో ఎంత పని చేశారన్నది ఇప్పుడు కీలకం. సమయ నాణ్యత, సమయ సాంద్రత మరింత ముఖ్యమయ్యాయి. అదే వ్యవధిలో కొందరు అనేక రెట్లు ఎక్కువ ఫలితాలు సాధిస్తున్నారు. భవిష్యత్తులో అత్యంత విలువైన నైపుణ్యం పనులు చేయటం కాదు, ఏఐ వ్యవస్థలను సమన్వయం చేయటం, సరైన ఫలితాల కోసం సరైన సాధనాలను కలిపి ఉపయోగించటం. కెరీర్ పురోగతి కూడా మారుతుంది. ఎక్కువ లెవరేజ్ సృష్టించే వ్యక్తులు వేగంగా ఎదుగుతారు. కేవలం బిజీగా ఉండడం కంటే ప్రభావవంతంగా ఉండడం ప్రాధాన్యం పొందుతుంది. టైం మేనేజ్మెంట్ అనే భావన క్రమంగా మారుతోంది. కొత్త ప్రపంచంలో టైం ఆర్కిటెక్చర్ ముఖ్యమవుతోంది. మీ సమయాన్ని రూపకల్పన చేసే విధానమే భవిష్యత్తు విజయాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఏఐ ఎప్పుడైనా కాదు, ఇది మీ 24 గంటలకి కొత్త విలువనిస్తోంది. కాబట్టి ఈక్వల్ అవర్స్ ఇక ఈక్వల్ ఆపర్చునిటీ కావు. ఇంటెలిజెంట్ ఏఐ ఇంటెగ్రేషన్ ద్వారా మీరు సమయాన్ని ఆదా చేసుకోవడమే మీకు అసలు పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది. మీరు ఏ టైం లెవెల్లో ఉన్నారో కమెంట్ చేయండి. ఈ వీడియోలో మీ పర్స్పెక్టివ్ ఎలా మారిందో కూడా చెప్పండి. ఈ వారం మీ ఏఐ టూల్కు ఒక స్పెసిఫిక్ వర్క్ ఇవ్వండి. దాన్ని ఆటోమేట్ చేయమని చూడండి.